శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 4 రాసులండి. చెప్తున్నటువంటి 4 రాసులు 100 కోట్లు సంపాదిస్తారండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. సుమారుగా 100 కోట్లు సంపాదించకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. నమ్మకం మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కాన్ఫిడెంట్ గానే ఉన్నాను సంపాదిస్తారని. మొన్న ఒకతను ఫోన్ చేశాడు, సార్ మీరు చెప్పినటువంటి రాశిలో నాది తులారాశి సార్, మీరు చెప్పారు కదా 100 కోట్లు సుమారుగా ఒక 10 సంవత్సరాలలో 100 కోట్లకు రీచ్ అవుతారని. నేను ఇప్పటి వరకు అయితే ఒక 6 crores అయితే సంపాదించాను సార్ అన్నాడు. 6 కోట్లు సంపాదించాడు. ఎలా సంపాదించామంటే, నేను ఫ్లాట్లు అమ్మకాలు కొనుగోలు చేస్తా సార్, నాకు వెంచర్స్ చేస్తుంటాను. ఒక 6 crores అయితే అసెట్స్ అయితే కొని పక్కకు పెట్టాను. మీరన్న మాట నిజం అవుతుందని నాకు ఫీల్, నా ఆలోచన, నా సెన్స్, నా 6th సెన్స్ చెప్తుంది సార్ అన్నాడు. అంటే ఇప్పుడు 6 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నాడు. ఉదాహరణకి 6 కోట్లు 10 సంవత్సరాలకు అదే ల్యాండ్ సుమారుగా 50 కోట్లు కదా. 6 కోట్ల ల్యాండ్ 50 కోట్లు అవుతుంది. ఈజీగా సంపాదిస్తాడు, అది పెద్ద సమస్య కాదు. అంటే ఒక్కసారి 100 కోట్లు అని, అమ్మో 100 కోట్లు అని మాత్రం ఆలోచించకండి. మీరు అన్నట్టుగా నేను ఒక 2-3 సంవత్సరాలలో ఒక 6 కోట్లు సంపాదించాను సార్, అసెట్ రూపంలో ఉంది, ఆ స్థలాన్ని నేను కొని పెట్టుకున్నానంటే ఆ 10 సంవత్సరాలలో అది మినిమం 50 కోట్లు కాదంటారా చెప్పండి? ఈ 10 సంవత్సరాలు ఈయన ఖాళీగా ఉంటాడా? మళ్ళీ సంపాదిస్తూనే ఉంటాడు. మళ్ళీ 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు 5 కోట్లు 6 కోట్లు సంపాదిస్తాడు. అంటే చెప్తున్నానండి, విషయం చెప్తున్నాను. నేను అతనికి చెప్పాను, నీకు సంఖ్యాబలాన్ని ఇస్తున్నాను, నీ పేరు 360 డిగ్రీల కోణంలో చాలా ఎక్సలెంట్ గా కలుస్తుంది. నేను 360 డిగ్రీల కోణంలో సెట్ చేసి ఇచ్చానండి. బ్రహ్మాండంగా కలిసింది పేరు. కొందరికి అట్లానే ఉంటుందండి, చాలా చక్కగా అద్భుతంగా కలిసింది. ఇచ్చాను, కోర్సు రాశాడు, విజిటింగ్ కార్డ్స్ కొట్టించుకున్నారు, నేమ్ ప్లేట్ పెట్టించుకున్నా అని చెప్పాడు. ఎక్కడన్నా బ్రోచర్స్ ఇచ్చినా కూడా అదే పేరు రాసుకున్నాడు. బ్రహ్మాండంగా ముందుకెళ్ళాడండి. చెప్తున్నాను అంటే, మనం ఏదో 100 కోట్లు అంటే ఇది జరిగే పని కాదని చాలా మంది ఇదేదో మామూలుగా జోక్ చేస్తున్నారు కావచ్చు అనుకుంటారు. కాదు, మనిషి తెలుసుకుంటే కానిదంటూ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదో సాధించగలుగుతారు తప్పకుండా. పట్టు వదలనే విక్రమార్కుల్లాగా ఉండాలి. ఇప్పుడు జాలరి ఒక జాలరి ఏం చేస్తాడు? వలేస్తాడు, ఒక్క చాప పడదు అని చెప్పేసి ఈ అంటే ఈ వృత్తిని మానుకుంటాడా? అతను మానుకోలేడు కదా. ఈరోజు పడకపోవచ్చు, రేపు పడుతుంది కావచ్చు, ఎల్లుండి పడవచ్చు, ఆవులెల్లుండి పడవచ్చు, ఇంకా 4 రోజులైనా పడవచ్చు, నెలలో ఒక్కసారైనా పడవచ్చు. చెప్తున్నా, అసలు పడకుండానైతే ఉండదు. అంటే ఒకసారి బరిలో దిగితే 100 కోట్లు కాకుండా 10 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 9 కోట్లు ఏదైనా సాధించగలుగుతాం. కానీ సాధించనైతే సాధిస్తారు. నేను అందుకే చెప్తున్నానండి, 360 డిగ్రీల కోణంలో కనుక మన పేరును కనుక ఉంచుకోగలిగితే తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి ఖచ్చితంగా మార్పు. నేను ఈ 4 రాశులకు ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నానండి. 2024 సంవత్సరం మార్చి మాసంలో 23వ తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ శని హోమం అనేది కూడా మీరు తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు. 30 ఏళ్ళు ట్రావెల్ చేస్తూ కుంభరాశిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు శని హోమం జరిపించుకుంటే రాబోయే మళ్ళీ నెక్స్ట్ 30 సంవత్సరాలు మనకి ఎలాంటి అవరోధాన్ని కలిగించాడు. మనకు ఒక గేట్ పాస్ ఇస్తాడు, వెళ్ళిపోవచ్చు. ఈ ముఖ్యంగా మీరు ఎవరు చేసుకుంటారో శని హోమం చేసుకోరు, కానీ 12 రాసులు చేసుకుంటే మంచిది, వింటే మంచి జరుగుతుంది, లేదంటే మీ ఇష్టం అండి. ఇవి ఈ 4 రాసులు, తులారాశి, వృషభ, కుంభ అండ్ సింహరాశులు, ఈ 4 రాసులు మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని హోమం జరిపించాలి. అది శని త్రయోదశి నాడు వస్తుంది. ఇది ఎంతో అద్భుతం అండి. శని త్రయోదశి అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి. శని మన వినతులు స్వీకరించే టైం అది. ఆ రోజు కనుక హోమం చేస్తే మీకు జాక్పాట్ కొడతారు, మీరు గ్రీన్ సిగ్నల్ పడినట్టే. మీకు ఇంకా లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా మీకు ఉంటుంది.
కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.